ब्रह्मत्वं ब्रह्मत्वं प्रजापतिः त्वन्नदामापो ज्योतिषो ॐ राजाधिराजाय प्रहर्षदायिने नमो वयं वै श्रवणाय कुर्महे तमे कामाय वाक्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तद्गुरो नमः। अन्तश्चरतभूतेषु गुहायामि समूर्तिषु त्वं वैद्यस्त्वं दर्कारसमुन्द्रस्त्वं ब्रह्मस्त्वं कृष्णस्त्वं प्रजापतिः त्वं ददाभावो ज्योतिरमृतं ब्रह्मभूतो पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमोहि रात्रौ उत्तममहर्भवति सर्वस्याप्ति सर्वस्य दिक्ति सर्वमेव तेनाप्नोति सर्वं जयति। అందరికీ వందనాలు. అందరూ ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు పలమనేరు లయన్స్ క్లబ్లో ఒక మణిపురాన్ని రోజుగా మేము భావిస్తున్నాము. మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏదైతే ప్రజలకు ప్రజలు పనిచేస్తున్నారో అదే మాదిరి మన పలమనేరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు పలమనేరు లయన్స్ క్లబ్ తరఫున మాకు ప్రోత్సాహం ఇచ్చి ఉచిత వైద్య శిబిరానికి నేను స్పాన్సర్ చేస్తానని చెప్పడంతో మాకెంతో సంతోషంగా ఉన్నది. కాబట్టి ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజలు దేవతలుగా ఒక లయన్స్ క్లబ్ తరఫున రఘు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క ఉచిత నేత్ర శిబిరాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం. లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గతం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో మన పలమనేరు లయన్స్ క్లబ్ తరఫున ఎప్పటి నుంచినో చాలా కార్యక్రమాలు చేయడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటిసారిగా ఈ దఫా శాసనసభ్యుడు అయిన తర్వాత నా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రఘు అయితే ఇది ఒక మంచి కార్యక్రమం లయన్స్ క్లబ్ తరఫున చేస్తూ ఉన్నామున్నా తప్పనిసరిగా నువ్వు వస్తే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా కూడా నాకు ఈరోజు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. అయినా చిన్న కార్యక్రమం అయినా మంచి కార్యక్రమం పేదల కోసం వాళ్ళ వైద్యం కోసం ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే నాకు కూడా సెంటిమెంటల్గా మొట్టమొదటి కార్యక్రమం పేదలతో ఇటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో మొదలు పెడితే అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఈ రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తాము అనేటువంటి నమ్మకంతోనే ఈరోజు మొట్టమొదటగా ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం. ఇదే కార్యక్రమం కాదు, ఇక్కడ ఎవరైతే ఈరోజు పేదలందరూ కూడా ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటివి చేస్తారో మీకు ఇక్కడి నుంచి కూడా ఇంకా ఎక్కువ ఎంత అవసరం ఉన్నా బయటకు తీసుకెళ్లి చేయడానికి మంచి అవకాశాలు ఈరోజు ఉన్నాయి. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తిరుపతిలో ఒక మంచి ఐ హాస్పిటల్ కూడా టాటాకు సంబంధించినటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది ఉచితంగా. అరవింద్ ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటిది టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ అరవింద్ ఐ హాస్పిటల్ కానీ రెండు కూడా అక్కడ గత ప్రభుత్వంలో తీసుకొచ్చాం. మంచి హాస్పిటల్ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లి ఆడ అన్ని రకాలుగా ఉచితంగా చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి లయన్స్ క్లబ్ కు సంబంధించినటువంటి ప్రతినిధులకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాల్లో ఉచితంగా సేవలు అందించడానికి వచ్చినటువంటి డాక్టర్స్ యొక్క బృందానికంతా కూడా నా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా
ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎక్కువ మంది పేదలు ఉన్నారు. వారందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మీకు మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు మీకు అందరికీ కూడా మంచి చేయాలనేటువంటి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందుకే షూ వేసుకోవాలని ఓం సాచంద్రవత్సంయుక్తమన్నినాయోనితం మయా గ్రహాణమంగళం దేవం త్రైలోక్యదివిలాపః భక్త్యా దేవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాఘోరాజిం విర్జోతిర్నమోస్తుతే దీపం ప్రజ్వాల్య ज्योतिष्मदीन् स्वासादयामि ज्योतिष्कृतं स्वासादयामि ज्योतिर्विदं स्वासादयामि भास्वतीन् स्वासादयामि मल्मल भवन्तीन् स्वासादयामि दीप्यमानान् स्वासादयामि रोषमानान् स्वासादयामि ज्वलन्तीन् स्वासादयामि पोषयन्तीन् स्वासादयामि जाग्रतीन् स्वासादयामि। ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। नमो नमो भवति जायमानोऽन्नां केतुर्षुषामे चिग्रे आगन्देवेऽध्यायन् प्रचन्द्रमा आस्तिरतिरीर्थमायो तदमानं भवति शतायुः सर्वशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। నాకు స్పాన్సర్ చేయడము నాకు చాలా సంతోషకరం. అది కూడా మన కీర్తి శేషులు రామకృష్ణారెడ్డి అన్న గారి పేరు మీద చేయడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అమరన్న గారికి చాలా కృతజ్ఞత. అమరన్న మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అన్నగారు ప్రమాణ స్వీకారం ముగించుకొని ఫస్ట్ మన ప్రోగ్రామ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మా లయన్స్ క్లబ్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా లయన్స్ క్లబ్ సభ్యుల తరఫున చాలా కృతజ్ఞతలు. ఈరోజు మనకందరికీ సుపరిచితులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగినా కూడా కెలవాసి గ్రామాన్ని వదలకుండా మనందరికీ ఏ ఊర్లో కూడా ఈరోజు బస్ సెంటర్ చూస్తే కూడా ఎంపీ రామకృష్ణారెడ్డి గారు అని ఉంటుంది. ఆ పెద్ద మనందరి ఆశీస్సులు ఎప్పుడు కూడా మన పైన ఖచ్చితంగా ఉంటాయని, అదే విధంతో వారి తండ్రి జ్ఞాపకార్థం సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. ఆ ఉద్దేశంతో మన శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రులుగా అమర్నాథ్ రెడ్డి గారు ఈ రోజు ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎంతో మందికి ఆ చూపించి మళ్ళీ వెలుగునిచ్చే ఉద్దేశంతో ఈ శాసనసభ్యులుగా ప్రమాణం చేసిన తర్వాత ఒక మంచి మొట్టమొదటి కార్యక్రమానికి మీరంతా వచ్చినారు. మీరంతా కూడా చక్కటికి లైన్ కమిటీ సభ్యులకి మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యము, భోజన వసతి, రానుపూర్ బస్ స్టాండ్ కూడా కలపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి కూడా లయన్స్ కమిటీ సభ్యులకి అందరూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అంటే మన అమరన్న గారికి ఒక కోరిక వినియోగించుకుంటున్నాను. పొలంనేరులో బ్లడ్ బ్యాంక్ లేదు, దానికి మేము ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాము. దానికి కూడా మీరు సహకారం అందించాలని కోరుకుంటాను. పొలంనేరు చుట్టుపక్కల ఉండే వాళ్ళకు బ్లడ్ కావాలంటే మదనపల్లి, చిత్తూరు, తిరుపతి అక్కడ పోయి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ హాస్పిటల్ కూడా చాలా పెద్దది వచ్చింది కాబట్టి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మన పొలంనేరులో ఎక్కడైనా ఒక యూనిట్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము. దానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ మేము చేస్తాము. దానికి అనుమతి వారి ద్వారా మాకు వచ్చేలా చేయాలని కోరుకుంటున్నాము. బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఈ యొక్క లయన్స్ క్లబ్ తరఫున మీరు చేయాలనుకుంటే మాత్రం చాలా సంతోషం. ఎందుకంటే అది ఒక మంచి కార్యక్రమం. రక్తం దొరకడం అనేది బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతానికి చాలా అవసరం. ఎందుకంటే మనం ఎప్పుడు హైవేలోనే, ఇక్కడ మన ఊరు హైవేలో ఉంది, ఎక్కడైనా ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఈ హైవేలోనే జరుగుతాయి. సడన్ గా ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే బయట నుంచి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ముందు చేయండి. తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి పర్మిషన్స్ ప్రభుత్వం తరఫున ఏమైనా దానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ అంతా మీరు ప్రిపేర్ చేసుకుంటే తప్పనిసరిగా తీసి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేసిస్తానని చెప్పి తెలియజేసుకుంటాను.
ఇప్పటి వరకు చాలా వరకు మన హైవేలో మీరు చెప్పినట్టు యాక్సిడెంట్ అవుతా ఉన్నా. కాకపోతే మా లయన్స్ క్లబ్ మెంబర్లో 51 మంది ఉన్నాము. దీంట్లో సుమారుగా 36 మంది రక్తదాతలుగా ఉన్నారు. మేమంతా కూడా ఒకరోజు తనిగా 40 బాటలు 50 బాటలు ఇచ్చినాము ఇంతవరకు. కాకపోతే ఏమంటే అప్పటికప్పుడు ఇవ్వడము, వాళ్ళకు బ్లడ్ ఇవ్వడము జరుగుతూ ఉన్నది. కానీ స్టోరేజ్ అంటూ లేదు. కాబట్టి దానికి కావాల్సిన ఫ్రీజర్ బాక్స్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటే కూడా చాలు. అది చేస్తే కూడా చాలా వరకు మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే దానికి కొన్ని సపరేట్ కావాల్సినటువంటి పరికరాలు ఉండాలా, దానికి కావాల్సినటువంటి సిస్టమ్ను మనం డెవలప్ చేయాలి. కాబట్టి దాన్ని మీరు లయన్స్ క్లబ్ తరఫున కానీ మీరు అందరూ కూడా చేయగలిగితే ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి సౌకర్యాన్ని ఆ హాస్పిటల్ పరిధిలోనే ఏర్పాటు చేయడానికి కూడా తప్పనిసరిగా కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.